ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరొక పర్యాయం ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పోయిన వారం మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఈ రాకడికి సంబంధించిన విషయాలు కొన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను. అంటే ర్యాప్చర్‌కి సంబంధించి, ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమలకు సంబంధించి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తూ వచ్చాడో 7 ఏండ్ల శ్రమలు ఖచ్చితంగా ఉంటాయని అవి మీకు తెలియచేశాను లాస్ట్ టైం. ఈ రోజున మనం ఏం చూస్తామంటే, ఈ 7 ఏండ్ల కాలంలో వచ్చే శ్రమలు ఎలాగుంటాయో చూస్తాం కేవలం. ఎక్కువ డీటెయిల్స్ కాదు గానీ, ఒక 3 దఫాల్లో ఆ శ్రమలు వివరించబడ్డాయి. ఆ శ్రమల యొక్క వివరణ కొంత మీకు ఈ రోజున ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా మనము విడిచిపెట్టబడుట అనేది చాలా విచారకరమైన విషయం. మరి ఎన్నో సంవత్సరాలు ప్రభుని గురించి వింటూ, బైబిల్ తెలుసుకొని, చర్చ్‌కి వెళ్తూ, ఆయన ఆరాధిస్తూ, కానుకలు వేస్తూ, ఆయా క్రైస్తవ పండగల్లో పాల్గొంటూ, ఎట్టకేలకు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడిన గుంపులో ఉండడం అనేది అది చాలా విచారకరమైనటువంటి విషయం దేవుని బిడ్డలారా. అలాగా ఉండకూడదు. అలాగ జరగడానికి లేదు. మరి ఎవరు కూడా నశించడానికి ఇష్టం లేదని లాస్ట్ టైం మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు ఈ రాకడ గురించిన ఆలస్యం అంటే అదే. ఎవరు నశించటానికి ఇష్టం లేదు. అందరూ మారుమనసు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఈ నామకార్థ క్రైస్తవ జీవితం ఇది ఎంతో మోసకరమైంది. మేము అనేక రీతిలుగా మరి మతపరమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాం. కనుక మేము ఎత్తబడతాం, మేము విడిచిపెట్టబడం అనుకునే వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక మతం మనల్ని రక్షించదు దేవుని బిడ్డలారా. మతాసక్తి, మత కార్యక్రమాలు మనల్ని రక్షించవు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కేవలం రక్షణ, కేవలం మారుమనస్సు, కేవలం పాప క్షమాపణ, క్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారానే మనము రక్షింపబడతాం అనే మాట మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో జరగాల్సినటువంటి ఒక విషయం. అయితే ఇది ఇలాగుండగా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ బైబిల్‌లో ప్రభువు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అవేంటనంటే ఏ అయితే శ్రమల గురించి ముఖ్యంగా ముద్రలు విప్పినప్పుడు వచ్చినటువంటి శ్రమలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మత్తయి సువార్తలో ప్రభువు జ్ఞాపకం చేసినట్టుగా ఉంది మనకి. మత్తయి సువార్త మీరు 24వ అధ్యాయంకొస్తే అక్కడ అనేకమైనటువంటి శ్రమలు ప్రభువు వివరించినట్టుగా మనం చూస్తున్నాం. ఏటవి శ్రమలవి అంటే రాకడ ముందుగా అని అన్నాడు. రాక సమయంలో జరిగేటువంటి శ్రమలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ శ్రమలు అంటే ప్రభు యొక్క రెండవ రాకడ అంటే దానికంటే ముందు మనకి 7 ఏండ్ల శ్రమలుంటాయి గదా! ఆ 7 ఏండ్ల శ్రమల గురించి రాస్తూ ఇక్కడ ఏమన్నాడంటే, మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారాల గూర్చి వింటారు. మీరు కలవరపడబాకండి. ఇవి జరగవలసి ఉన్నాయి గానీ అంతం వెంటనే రాదు అన్నాడు. ఇలాగా 7వ వచనంలో జనముల మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తన్నాడు. అక్కడక్కడ భూకంపాలొస్తాయన్నాడు. ఆ తర్వాత జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారన్నాడు. నా నామం నిమిత్తమై మీరు ద్వేషింపబడతారన్నాడు. ఆ తర్వాత చీకటి సూర్యుని కమ్మను, చంద్రుడు కాంతినివ్వడు. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాలు రాలిపోతాయి. శక్తులు కదిలించబడతాయి. ఇవన్నీ గూడా 29వ వచనంలో రాయబడి ఉన్నాయి. అలాగే 37లో నోవహు దినములు ఎలాగా ఉండెనో అలాగే జరుగుద్ది అని అన్నాడు. పెండ్లికి ఇవ్వడం, పెండ్లికి ఇవ్వబడటం, త్రాగటం, తినడం, ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క యాక్చువల్ ఆగమనం.
నేను మీకు లాస్ట్ టైం జ్ఞాపకం చేశాను. రహస్యంగా వచ్చేదేమో మనం ఎత్తబడడం. ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షపరుచుకునేది అందరికి తెలిసి, ఇగో దానికి ముందు జరగబోయేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మత్తయి సువార్తలో మనకి వివరించబడ్డట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలు. ఆ తర్వాత 6వ అధ్యాయం మత్తయి సువార్త ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయంలో ప్రారంభంలోనే మనకొక మాట అక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏంటనంటే, నేను చూడగా రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 2వ వచనం, ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎగ్జాక్ట్‌గా యేసు ప్రభుకు సంబంధించిన మాటల్లాగా ఉంటాయి. కానీ యేసు ప్రభు కాదు ఇది. తెల్లని గుర్రం ప్రభుకు సంబంధించిందే. కానీ ఇక్కడ ఆ గుర్రం మీద వస్తుంది ఎవరు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి దాదాపుగా 18వ అధ్యాయం వరకు కూడాను మనం గమనించేది ఏంటంటే 7 ఏళ్ల శ్రమలు. ఈ శ్రమలకి కారణం ఎవరంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి కలిగించేటువంటి శ్రమలు. కనుక ఇక్కడ తెల్లని గుర్రం మీద వచ్చేది ఎవరంటే క్రీస్తు విరోధే. ఎందుకు తెల్లని గుర్రాన్ని చూస్ చేసుకున్నాడు అనంటే, యేసుక్రీస్తుని అనుకరిస్తున్నాడు అన్నమాట జనాల్ని మోసం చేయడానికి. ప్రజలు అతన్ని చూసినప్పుడు ఇతడే క్రీస్తు కాబోలు అని అనుకునేటువంటి ఒక భావన ప్రజల్లో కలిగిస్తూ ఉన్నాడనమాట. ఈ క్రీస్తు విరోధి మాట యాంటీ క్రైస్ట్ అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. అయితే ఈ ప్రకటన గ్రంథం స్టార్టింగ్‌లోనే మనకి ఒక 4 గుర్రాలు ప్రత్యక్షత అక్కడ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 గుర్రాలు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది 6వ అధ్యాయం 2వ వచనంలో తెలుపు గుర్రం. ఇప్పుడే మనం చదివాం. తెల్లని గుర్రం ఒకటి కనబడెనని ఉంది. దాని మీద ఒక అతను ఉన్నాడు. అతని చేతిలో విల్లుంది. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది అని రాయబడి ఉంది. విల్లుంది గాని బాణం లేదు. అంటే అది కేవలం ఉపయోగం లేనటువంటిది అన్నట్టుకనమాట. విల్లు కనపడింది అంతే గాని బాణం లేదు. కనుక ఈ తెల్లని గుర్రం మీద వచ్చేది ఎవర్రా అంటే, మనల్ని మోసపుచ్చటానికి యేసుక్రీస్తు వలె వచ్చేది క్రీస్తు విరోధి అని. ఎందుకని? మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూస్తే అక్కడ సేమ్ థింగ్. అక్కడ మనకొక విషయం జ్ఞాపకం చేయబడుతది 11వ వచనంలో. అదేంటంటే, పరలోకము తెరవబడుట చూచితిని, అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండు ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడైన నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించును. చూసారా 11వ వచనంలో. కనుక లాస్ట్‌లో తెల్లని గుర్రం మీద కనపడేది ఎవరంటే యేసుప్రభే. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా వీడు అనుకరిస్తున్నాడన్నమాట క్రీస్తు విరోధి యేసుప్రభు లాగా. వీడికి అవన్నీ తెలుసు. యేసుప్రభు ఎలాగొస్తాడనేది తెలుసు వీడికి. కనుక యేసుక్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల్ని మోసపుచ్చటానికి తాను కూడా తెల్ల గుర్రాన్ని ధరించుకొని వస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత రెండోది మనం చూసేది ఏంటంటే ఎర్ర గుర్రం. ఎర్రని గుర్రం ఎవరు? 3, 4 వచనాల్లో కనపడుతుంది మనకి. ఇది సేమ్ అతడే. 3, 4 వచనాల్లో మనం చూస్తే రాయబడిన మాట ఏంటంటే, పెద్ద ఖడ్గం అతనికి ఇవ్వబడిందట. మనుషులను చంపుటకు అధికారం ఇవ్వబడిందట. భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి అధికారం ఇవ్వబడింది. రక్తపాతము కలిగించడానికి అతనికి అధికారం ఇవ్వబడి. ఎర్రని అనేటువంటిది ఏంటంటే, అది రక్తానికి సూచన, మరణానికి సూచన, రక్తపాతానికి సూచనగా ఉంటుందన్నమాట. కనుక మనం ఈ 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి గుర్రాలు ఏదైతే ఉన్నాయో వాటికి కొన్ని అర్థాలు ఉన్నాయి. అక్కడ జరగబోయేటువంటి విషయాలు ఆ గుర్రాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత 5వ వచనంలో నల్లని గుర్రం అనేది. అతని చేతికి ఒక త్రాసు ఇవ్వబడిందని. తర్వాత కరువు రప్పిస్తాడట. కరువు రప్పిస్తాడట. భయంకరమైన కరువు వచ్చి ప్రజలు చచ్చిపోతారు. ఈ మాట మనకు అక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి మాట దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మరొక గుర్రం 6వ అధ్యాయం 6, 7 వచనంలో పాండుర వర్ణము గల గుర్రం అన్నాడు. అంటే ఇంగ్లీష్‌లో పేల్ హార్స్ అంటారు. పేల్ కలర్ అంటే వెలిసిపోయిన రంగు, పాలిపోయిన రంగు, మసకపడిన రంగు,
రంగు కోల్పోయిన స్థితి అనే మాట చూస్తాం. ఏంటిది అంటే ఇతనికి మృత్యువు అని పేరు పెట్టబడిందట. ఈ గుర్రం మీద వస్తున్నటువంటి అతనికి మృత్యువు అంటే చంపడానికి వస్తున్నాడన్నమాట. నాశనం చేయడానికి వస్తున్నాడన్నమాట. పాలిపోయినది లేకపోతే వెలసిపోయినది అనంటే ఇది అనారోగ్యానికి గుర్తు. అనారోగ్యానికి గుర్తు. సిక్లీనెస్ అంటాం మనం. జబ్బుకు గుర్తు అన్నమాట. కనుక పరిస్థితి అలాగుంటది. ప్రజల యొక్క పరిస్థితి ఆ టైంలో అలాగుంటదని ప్రభువు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఖడ్గం వలన, కరువు వలన, తెగులు వలన, క్రూర మృగము వలన చంపడానికి, ప్రజల్ని చంపడానికి ఇతనికి అధికారం ఇవ్వబడెను అనే మాట. మీరు ఒక విషయాన్ని గమనించినారా దేవుని బిడ్డలారా? మీరు మొదటి నుంచి గమనించినట్లయితే మనకి ఈ విషయం అంతా కూడా జ్ఞాపకం చేయబడిన విషయం ఏంటంటే, అతనికి అధికారం ఇవ్వబడెను అనే మాట చూస్తాం. అధికారం ఇవ్వబడెను, అధికారం ఇవ్వబడెను అనే మాట చూస్తాం. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ 7 ఏళ్ల పరిపాలనలో సాతానుడు అధికారిగా ఉన్నప్పటికిని, అతనికి అధికారం అనుగ్రహించింది ఎవరంటే దేవుడే. తనకు తానుగా అధికారం కలిగిన వాడు కాదు. అతనికి అధికారం ఇవ్వబడెను. ఈ పనులు చేయడానికి, ఈ రీతిగా ప్రవర్తించడానికి అతనికి అధికారం ఇవ్వబడెను అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా. తర్వాత 6వ ముద్ర. ఏది 6వ అధ్యాయం 9 నుండి 17 వరకున్న భాగాన్ని మనం గమనిస్తే, అక్కడ చాలా విషయాలు జరిగినాయి. ఆ 6వ ముద్ర విప్పినప్పుడు పరిశుద్ధుల కేకలు వినపడ్డాయట. తెల్లని వస్త్రములు ఇవ్వబడ్డాయట. భూకంపం వచ్చిందట. సూర్యుడు నలుపైపోతాడట. చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడట. నక్షత్రములు రాలిపోతాయట. ఆకాశము తొలగిపోతదట. కొండ, ద్వీపము స్థానములు తప్పిపోతాయట. అంటే పర్వతాలు వాటి వాటి స్థానం నుండి జరిగి వెళ్ళిపోతాయన్నమాట. ఆ తర్వాత అధికారులు కొండ గుహలలో దాక్కుంటారట. మా మీద పడండని వాటితో కేకలు పెట్టుకుంటారట, మొరపెట్టుకుంటారట. ఉగ్రత దినము తాళజాలిన వాడెవడు? దేవుని ఉగ్రత అది పీక్ స్థాయికి వచ్చిందనమాట. అది ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుని ఉగ్రత 6వ ముద్ర విప్పినప్పుడు. అంటే మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ మొదటి ముద్ర విప్పిన దగ్గర నుండి కూడా ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉండగా జరిగేటువంటి విషయాలు చాలా భయంకరంగా ఒకదానికొకటి హెచ్చైనటువంటి విషయాలుగా కనపడుతూ వస్తున్నాయన్నమాట. ఇది 6వ ముద్రకు వచ్చే లోపల అదొక మించినటువంటి స్థితి కనపడతా ఉందన్నమాట మనకక్కడ. అది ఉగ్రత స్థితి అన్నమాట కనపడతా ఉందన్నమాట. తర్వాత 7వ అధ్యాయం 3వ వచనంలో నలుగురు దూతలు కనపడ్డారు. వాళ్ళకి వాయువును పట్టుకోవడానికి అధికారం ఇవ్వబడింది. చూసారు ఇక్కడ మళ్ళీ ఆ నలుగురికి హాని చేయడానికి అధికారం ఇవ్వబడెను. వాళ్ళ అధికారం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళ అధికారం ఇవ్వబడింది ప్రభు చేత. వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. తర్వాత వేరొక దూత ఒకటి కనపడి దేవుని దాసుల నొసళ్ళ యందు ముద్రించే వరకు హాని కోరలేదు. దేవుని దాసులు ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం. వీళ్ళందరి మీద ఆ దేవుని ముద్ర వేసేంత వరకు అక్కడ వేరొక దూత వచ్చి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్నట్టుగా చూస్తున్నాం మనం అక్కడ. కనుక ఇక్కడ ఇశ్రాయేలు 12 గోత్రములుగా లెక్క 7వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అక్కడ 1,44,000 మంది ఉంటారు. 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున అక్కడ కనపడ్డట్టుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత అక్కడ 7వ అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి గుంపు ఉంది. ఆయా జనము నుండి, వంశం నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడువారు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. వాళ్ళట ఖర్జూరపు మచ్చలు చేత పట్టుకొని దేవుడు వాళ్ళకి కలుగ చేసిన రక్షణను బట్టి దేవునికి స్తోత్రం చేయడం అనేది మనము ఆ యొక్క టైంలో చూస్తా ఉన్నాం అన్నమాట. శ్రమల కాలం. వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, దేవుని సింహాసనం ఎదుట ఆయన్ని సేవించేవారు. వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండదెబ్బ ఉండదు, గాలి ఉండదు, కన్నీరు ఉండదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇవేవి ఉండకుండా దేవుడు అక్కడ వాళ్ళకి కలుగజేస్తున్నాడు. కనుక 6వ ముద్రలో నేను మీకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, దేవుని ఉగ్రత కుమ్మరింపబడుట. ప్రజలు కొండల్లోనూ గుహల్లోనూ దాక్కుని కొండలకి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారన్నమాట, మా మీద పడి చంపేయండి అని. కానీ మరణం వాళ్ళకి రాదట. సూర్యుడు నలుపైపోతాడు. చంద్రుడు రక్త మరణం అయిపోతాడు. ఆ తర్వాత నక్షత్రాలు రాలిపోతాయి. నేను ఇందాక చెప్పినట్టుగా కొండలు, దీపములు వాటి వాటి స్థానాలు తప్పిపోతాయి.
అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. ఇక 7వ ముద్ర వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో 30 నిమిషాలు నిశ్శబ్దం ఉందట. గమనించినారా? ఆశ్చర్యం కదా! అరగంట సేపు పరలోకంలో శబ్దం లేదు. అంటే ఏంటండి? యాక్చువల్‌గా పరలోకంలో దృశ్యం ఏంటనంటే రేయింబగళ్ళు దేవదూతలు ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. 24 గంటలు రోజుకి 24 గంటలు వాళ్ళు ప్రభువుని స్తుతిస్తుంటారు వారానికి 7 రోజులు. అలాంటిది పరలోకమంతా నిశ్శబ్దం అయిపోయిందట. ఎంతసేపు? ఒక 30 నిమిషాలు నిశ్శబ్దం అయిపోయింది. గమనించండి దేవుని బిడ్డ. 30 నిమిషాలు నిశ్శబ్దం అయిపోయినట్టుగా దేవుడు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఇక రాబోతున్నటువంటి శ్రమలు ఇంకెంతో భయంకరంగా ఉండబోతున్నాయి గనక వాళ్ళు నిశ్చేష్టులైపోయారన్నమాట. నోటి మాట లేకుండా వాళ్ళు మౌనం అయిపోయారన్నమాట. పరలోకమే మౌనం అయిపోయిందట. ఇప్పటి వరకు వచ్చినటువంటి శ్రమలే గొప్పవిరా అనుకుంటే ఇక రాబోతున్నటువంటి శ్రమలు మరి భయంకరంగా ఉంటాయని వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రాబోయేటువంటి శ్రమలు ఏంటి అనంటే 7 బూరల శ్రమలు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. 7 బూరలు ఊదినప్పుడు వచ్చే శ్రమలు. ఈ 7 బూరలు ఏంటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటున్నాం చూడండి మీరు. ఇక్కడ 7 బూరలు సమ్మరీ ఇచ్చాను. మొదటి బూర భూమి కాల్చబడుట, చెట్లు కాల్చబడుట. రెండవ బూర 8వ అధ్యాయం 8, 9 వచనాలు. సముద్రము రక్తమయమైపోవడం, సముద్ర జీవులు చనిపోవడం, ఓడలు నాశనమైపోవడం. మూడవ బూర ఊదితే అది 8వ అధ్యాయం 10, 11 వచనాలు. మాచిపత్రి అని ఒక నక్షత్రం నదుల్లోని రాలిపోద్ది. నీళ్లు చేదైపోతాయి. మనుషులు చచ్చిపోతారు. 4వ బూర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు చీకటైపోతారు. ఇంకెంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఎవరికెవరు కనపడరు. పగలు గాని, రాత్రి గాని. 9వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో 5వ బూర ఊదినప్పుడు చీకటి, తేళ్లు, తేళ్ల వలన బాధ, మరణం వెతుకుతారట కానీ దొరకదు. ఆ తర్వాత గుర్రమును పోలిన మిడతలు. మిడతలు గుర్రాల్లాగా ఉంటాయా? అంత పెద్ద సైజు అన్నమాట. వాటి యొక్క రెక్కల ధ్వని రథముల వంటి ధ్వని అట. చూసారండి? తేళ్ల తోకలు వాళ్ళకున్నాయట, వాటికున్నాయట. గుర్రను పోలిన మిడతలు, తేళ్ల వలె ఉన్నటువంటి తోకలు. అంటే అవి కుడితే చచ్చిపోవడం అన్నమాట. అలాగే 6వ బూర ఊదినప్పుడు 9వ అధ్యాయం 13వ వచనంలో మరణదూత 3వ భాగమును ప్రజలను చంపేస్తుంది. సగం కాలంలో 50% జనాభా నాశనం అయిపోద్ది అన్నమాట. ఇది ఈ శ్రమల్లో సగం కాలం. తర్వాత 7వ ముద్ర ఊదినప్పుడు, బూర ఊదినప్పుడు ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యం ఆయనని పరలోకంలో ఒక గొప్ప శబ్దం చేయగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. సో ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి బూర 8వ అధ్యాయం 7వ వచనం భూమిలో 3వ భాగం కాలిపోవడం. రెండవ బూర ప్రకటన గ్రంథం 8, 8, 9 వచనాలు అగ్ని పర్వతము సముద్రంలో పడుట. 3వ బూర మాచిపత్రి నక్షత్రం రాలిపోవడం, నీళ్లు చేదైపోవడం, మనుషులు చచ్చిపోవడం. అంటే వంట చేసుకోవడానికి కూడా పనికిరావు, తాగడానికి పనికిరావు, స్నానానికి పనికిరావు. ఆవిడ ప్రజలు ఏమైపోతారు? చచ్చిపోతారు. తిండి లేక, ఆరోగ్యం లేక ఆ నీళ్లు తాగితే చచ్చిపోతారు. 4వ బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు 3వ భాగం ప్రకాశింపకుండుట, పక్షి భూనివాసులకు అయ్యో అయ్యో అని చెప్పుట. చూసారా? 5వ బూర చీకటి, తేళ్ల బాధ. మనుషులు చచ్చిపోవాలనుకుంటారు కానీ చావరట. మరణదూత సగం కాలంలో 50% జనాభా
నాశనం అయిపోవడం. ఇక్కడ ఒక గొప్ప శబ్దం దేవుని సన్నిధిలో వినపడ్డట్టుగా, ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యమాయనని వినపడ్డట్టుగా మనం చూస్తున్నాం. 24 పెద్దలు కృతజ్ఞతాస్తుతి అక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని ఆలయం తెరబట్టం, దేవుని నిబంధన మందసం కనపడటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే బూర ఊదినప్పుడు వచ్చేటువంటి శ్రమ. బూర ఊదినప్పుడు వచ్చేటువంటి శ్రమలు దేవుని బిడ్డ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ తదుపరి మనకి 7 పాత్రలు వివరించబడ్డాయి. ప్రకటన గ్రంథంలో శ్రమల గురించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు 7 పాత్రలు వివరించబడ్డాయి. అన్ని 7. మొదటి పాత్ర 666 ముద్ర గల మనుషులు అన్నమాట. అంటే ఆ ముద్ర వేయించుకుంటారట మనుషులు. ఆ ముద్ర గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మళ్ళీ 13వ అధ్యాయంలో మృగము యొక్క ముద్రనైనను దాని పేరైనను దాని పేరు యొక్క సంఖ్యనైనను కలిగిన వాడే తప్ప ఎవడును కొనను అమ్మను కూడదు అన్నమాట. ఇందులో జ్ఞానం ఉన్నది. బుద్ధి గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కించుకొనుగాక. అది మనుషుని సంఖ్యే. దాని సంఖ్య 666. ఏమంటారంటే మెయిన్‌గా నీరో చక్రవర్తి పేరు, పూర్తి పేరు మనం చదివినప్పుడట ఆయన పేరుకున్నటువంటి అక్షరాల యొక్క సంఖ్య తీస్తే 666 అయిద్దని చెప్తారు. అది మనకింకా పూర్తి వివరణ లేదు బైబిల్‌లో. ఎవరనేది మనకి పూర్తి వివరణ లేదు దేవుని బిడ్డలారా. కాకపోతే అది మనుషుని సంఖ్య అని రాయబడింది. అది క్రీస్తు విరోధి యొక్క సంఖ్య. అంతే మనం గుర్తుపెట్టుకోవడానికి. అయితే పరిస్థితి ఏంటి అప్పుడు? 7 ముద్రలు వచ్చినప్పుడు, 7 పాత్రలు విప్పడినప్పుడు, 7 పాత్రలు పోయబడినప్పుడు వచ్చే పరిస్థితి ఏంటనంటే, ఆ ముద్ర వేయించుకున్నోడికే రేషన్ అన్నమాట. ముద్ర వేయించుకున్నోడే కొట్లో ఏదైనా కొనుక్కోవడానికి అవుద్ది. కిరాణా కొట్టు గాని, ఇంకో కొట్టు గాని నువ్వెళ్తే నువ్వేది కొనుక్కోవాలనుకున్నా ఆ ముద్ర ఉంటేనే ఇస్తారు నీకు. లేకపోతే ఇవ్వరు. ఆ ముద్ర వేయించుకోకుండా ప్రభు లేదంటే ఇది క్రీస్తు విరోధని గ్రహించి మేము ఈ క్రీస్తు విరోధిని అనుసరించమని అక్కడ ఇశ్రాయేలు కొంతమంది మరికొంతమంది విశ్వాసులు గ్రహించి ఆ క్రీస్తు విరోధికి లోబడకుండా ముద్ర వేయించకుండా ఉన్నవారు ఉంటారు చూసారా? వాళ్ళకి ఏమీ దొరకదు. ఏ సౌకర్యాలు ఉండవు. ఫెసిలిటీస్. వాళ్ళకి ఎలాంటి సరుకులు ఇవ్వరు. ఇక వాళ్ళు చచ్చిపోవడం అన్నమాట. పిల్లలు గాని ఎవరైనా గాని ఆ టైంలో ఉన్నోళ్ళు. కనుక ఇది ఒక భయంకరమైన స్థితి దేవుని బిడ్డలారా. అంటే అందుకనే ఇప్పుడు మనం గమ్మత్తు ఏంటంటే ఇప్పటి నుంచే సైతాను భలే ప్రిపేర్ చేస్తూ వస్తున్నాడు మనల్ని. ఆ పాయింట్ ఆఫ్ టైంకి మనల్ని ప్రిపేర్ చేస్తూ వస్తున్నట్టుగా ఉంది. ఎందుకో చెప్పమంటారా మీకు? మనందరికి ఐడీ కార్డ్స్ కావాలన్నారు, తీసేసుకున్నాం. మళ్ళీ పాన్ కార్డ్స్ కావాలన్నారు, అందరం తీసుకున్నాం. మళ్ళీ ఆధార్ కార్డ్ కావాలి, అందరూ తీసుకుంటాం. రేషన్ కార్డ్స్ అంటే అందరూ తీసుకుంటారు. పచ్చ కార్డులో, తెల్ల కార్డో మొత్తం మీదకి. ఎందుకండి ఇలాగ ఆశ పెట్టి ఈ కార్డ్స్ అన్ని మనకి ఇస్తున్నాడు? అంటే మనకి ఏదన్నా కావాల్సింది కొనుక్కోవాలంటే, మనకి చీప్ రేట్‌లో ఏదైనా దొరకాలంటే ఈ కార్డ్స్ కావాలి. అట్లాగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. జబ్బు చేస్తే హాస్పిటల్‌కెళ్తే ఈ కార్డ్ చూపిస్తే మీకు ఒక 40%, 50% మాఫీ. మీ ఫీజులో, హాస్పిటల్ ఫీజులో మాఫీ. కనుక వీటికి ఆశపడి ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ తీసేసుకుంటున్నాం ఇప్పుడే మనందరం. కదా! ఎంత అంటే క్లెవర్‌గా సాతానుడు ఆ మనుషుల్ని ప్రిపేర్ చేస్తున్నాడనేది మీరు చూడాలి దేవుని బిడ్డలారా. కనుక రేపు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 పాత్రల టైంలో మొదటి పాత్ర విప్పినప్పుడట ఇగో ఈ 666 ముద్ర వేయించడం జరుగుతుందన్నమాట. ఈ ముద్ర వేయించుకున్నోడికే సౌకర్యాలు అనంటే, నా మట్టుకైతే ఏమనిపిస్తుందంటే, దాదాపుగా అందరూ దానికెళ్ళిపోతారు వెంటనే. ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డులో లైన్ కట్టి తీసేసుకుంటున్నాం మనం. ఓటర్ ఐడీ లైన్ కట్టి తీసేసుకుంటున్నాం. ఏంటి ఆరోగ్యశ్రీ కార్డ్స్ లైన్ కట్టి తీసేసుకుంటున్నాం.
ఏ కార్డ్ చెప్తే ఆ కార్డు మనం లైన్ కట్టి ఎండలో నిలబడి గంటల తరబడి తీసేసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆ బెనిఫిట్స్ మనకి రావాలని, ఆ సౌకర్యాలన్నీ మనం పొందుకోవాలని. రేపు కూడా అలాగే జరుగుతది. ఏ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది వద్దన్నోడికి శ్రమ. ఆ తర్వాత ఇంకో భయంకరమైన విషయం అక్కడ రాయబడింది ఏంటంటే, ఆ ముద్ర వేయించుకున్న వాడికట చెడ్డ పుండు పుట్టుద్దట దేవుని బిడ్డలారా. అది రాసాడక్కడ చూడండి. అంతటా 16 అధ్యాయం 2వ వచనం. మొదటి దూత వెలుపలికొచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని, దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టును. ఏం లాభం? నువ్వు ఆశపడ్డావు. ఆ ఫెసిలిటీ, ఈ ఫెసిలిటీ, ఆ సౌకర్యం, ఈ సౌకర్యం ఉంటదని జెప్పి, ఆ ముద్ర వేయించుకున్నావు. నొసటి మీదో, ఎక్కడో, చేతి మీదో, మొత్తం మీదకి ఏయించుకున్నావు. కానీ ఏం జరిగింది? చెడ్డ పుండు పుట్టి బాధ. బహు బాధ అనుభవిస్తారన్నమాట ఆ పుండు వలన దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, విరోధులకు సూచనగా ఉంది. 6 అనే పదం బైబిల్‌లో. అంటే పూర్తిగా 66, 666 అని కాదు గానీ, బేసిక్‌గా 6. అండ్ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయాలా? 7 అనేది మనకి బైబిల్‌లో సంపూర్ణ సంఖ్య. రైట్? మనందరికి తెలుసు. ఒకవేళ 777 అంటే అధికమైన సంపూర్ణత అనే మాట. అంతే గదండీ! సో, 666 అంటే సంపూర్ణతకు తక్కువగా ఉన్నది అని అర్థం అన్నమాట. 6 అంటే సంపూర్ణతకు తక్కువ. 7 అంటే సంపూర్ణత. కనుక సంపూర్ణతకు తక్కువగా ఉన్నది ఏంటంటే, అసంపూర్ణమైనది ఏంటనంటే సాతాను. కనుక వాడి గుర్తది. వాడి యొక్క సంఖ్య అది. గుర్తుపెట్టుకోవాలి. మొదటి దినవృత్తాంతములు 20 అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. మరలా గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తురియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలికి 6 చొప్పున 24 వేళ్ళుండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు, ఒక్కొక్క పాదానికి 6 వేళ్ళు చొప్పున 24 వేళ్ళు కలిగినటువంటి రెఫాయీయుల సంతతి కలిగిన వాడు గాతులో ఒకడున్నాడంట. కనుక ఈ 6 అనే సంఖ్య ఇది సంపూర్ణతకు తక్కువగా ఉన్న సంఖ్య. అట్లాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి అతడు నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉన్నది. ఇదంతా దేవుని విరోధులకు సంబంధించినటువంటి సంఖ్యగా 6 అనే పదం మనకు కనపడుతోంది బైబిల్‌లో. కనుక వాడు అలాగే ఆ సంఖ్యను పెట్టుకొని దిగిపోయాడన్నమాట. ఏది 666 అనే సంఖ్యను పెట్టుకొని దిగిపోయాడు. ఇది క్రూర మృగముపై ఉన్నటువంటి సంఖ్య. ఆ క్రూర మృగానికి 6 తలలుంటాయి. బైబిల్‌లో వివరించబడింది. అంటే మనం ఈ మృగాన్ని గురించినటువంటి వివరాలు తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం యొక్క స్టడీ మనం చేయట్లేదు ఇప్పుడు పూర్తిగా. కాపోతే ఆ రాకడ సమయంలో విడిచిపెట్టబడ్డ వాళ్ళకి ప్రభు మధ్యాకర్షణకొచ్చినప్పుడు, ఆయన వారు ఎత్తబడినప్పుడు, విడిచిపెట్టబడ్డే వాళ్ళకి వచ్చేటువంటి శ్రమలు వివరించబడ్డాయి. కనుక మీకు ఆ శ్రమలు గుర్తు చేస్తున్నాను అంతే. ఆ శ్రమలన్నీ మీకు గుర్తు చేస్తున్నానన్నమాట. ఏ రకమైనటువంటి శ్రమలు ఆనాటి ప్రజలకుంటాయని. మనం ఉండకపోవచ్చు అక్కడ. ఈరోజు ఇక్కడ ఈ ప్రసంగం వింటున్నటువంటి బైబిల్ స్టడీలో పాల్గొంటున్నటువంటి మీరెవరు కూడా ఆ 7 ఏళ్ల శ్రమలో ఉండరని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఉండరని నమ్ముతున్నాను. ఉండకూడదు అంతే. మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైతే ఆయనతో పాటు ఎత్తబడతాం. ఆ నిరీక్షణ మనకుంది. కనుక మనం ఇక్కడ 7 ఏళ్ల శ్రమలో మనం ఉండము అనే మాట జ్ఞాపకం చేయబడింది. మరి ఇవన్నీ ఎందుకు మనకి అంటే, ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించలేదో వాళ్ళకి చెప్పడానికి. అవిశ్వాసులకు, అన్యజనులకు ఇలాంటి శ్రమలు రాబోతున్నాయని చెప్పడానికి. వాళ్ళని అప్రమత్తం చేయడానికి. వాళ్ళని సిద్ధపరచడానికి దేవుడు ముందుగానే మనకి ఇవన్నీ జ్ఞాపకం చేసి పెట్టాడు. రెండవ పాత్ర పోయబడినప్పుడు సముద్రము పీనుగ రక్తం వంటిదాయను అనుంది. ఎంత ఘోరం అండి. సముద్రం అంతా రక్తమయమైపోయి చచ్చిందాని రక్తం. పీనుగ రక్తం అంటే చచ్చిందాని రక్తంతో నిండిపోయి ఉంటదట సముద్రం అంతా. అంటే ఇంకా పెద్ద పెద్ద చేపలన్నీ చచ్చిపోయి తేలుతాయన్నమాట సముద్రం.
ఎంత భయంకరమైన వాసన కొడతదో మీరు ఊహించుకోండి. ఆ పట్టణం అంతా, ఆ ప్రదేశం అంతా. ఏదో ఒక 100 చేపలు, 200 చేపలు కాదు కదా! లక్షల కొలది చేపలు, పీనుగ రక్తం ఇవన్నీ తేలిపోయి ఆ ఒడ్డుకొచ్చేసి పడిపోతే ఎంత భయంకరంగా ఉంటదో ఆ పరిస్థితి అసలు. మీరు ఊహించినారా? అది జరుగుతదట. ప్రజలు తట్టుకోలేరు. ఆ వాసనకే తట్టుకోలేరు. తర్వాత మూడవ పాత్ర, నదులు రక్తమైపోతాయట. ఓ పక్క సముద్రం రక్తమయం అయిపోతే, ఇటు పక్క నదులు. అంటే నువ్వు అసలు ఇంక చేదుకోవడానికి ఎక్కడ నీళ్లుండవు నీకు. త్రాగడానికి నీళ్లుండవు నీకు. ఎక్కడ పంపు తిప్పినా, ఎక్కడ చెరువుకెళ్ళినా, ఏటికెళ్ళినా అన్ని నదులన్నీ రక్తమే. ఇంకేం తాగుతారండి? చూసారా? అంటే ఇందాక మనం ఒక మాట చూసాం. ఏది? బూరలు ఊదేటప్పుడు ఒక మాట చూసాం. కొండల్లో, గుహల్లో చేరిపోయి, ఆ గుహలతోను, కొండలతోను అంటారట, మా మీద పడి మమ్మల్ని చంపేయండని. కానీ చావరట. మనుషులు మరణాన్ని కోరుకుంటారట గాని, మరణం వారికి రాదు అని. 7 ఏండ్ల వరకు మరణం రాదిగ అంతే. వాళ్ళ శ్రమ పొందాల్సిందే. ఎంత ఘోరమైన పరిస్థితో మీరు ఊహించుకోండి దేవుని బిడ్డలారా. నదులు రక్తమయమైపోతే ఎలాగుంటది? నాలుగవ పాత్ర విప్పబడ్డప్పుడు, అది పోయబడ్డప్పుడు, మనుషులు అగ్నితో కాల్చుట, సూర్యునికి అధికారం ఇవ్వబడెను. అంటే సూర్యుని యొక్క కాంతి అంత ఘోరంగా మంట మండించే కాంతి అన్నమాట. లిటరల్‌గా అగ్ని వచ్చేస్తదన్నమాట ఆ కాంతి వల్ల. ఇప్పటికే మనకి 48 డిగ్రీలు వచ్చినప్పుడు కాలిపోతాయి. ఇండ్లు కాలిపోతాయి కదా! ఆహ్, చొప్పదంట్లన్నీ కాలిపోతాయి. చొప్పిండ్లన్నీ కాలిపోతాయి. గుడిసెలు కాలిపోతాయి. బయటేసుకున్న బట్టలు కాలిపోతాయి. చాలా భయంకరమైన ఎండ. ఆ వేడికి తట్టుకోలేరన్నమాట మరి. మరి ఊహించండి. ఈ సూర్యునికి అధికారం ఇవ్వబడిందట. ఏం అధికారం అనంటే, అదిగో భయంకరమైన వేడిని మనుషుల మీద ప్రసరించేటువంటి అధికారం సూర్యునికి ఇవ్వబడిందట దేవుని బిడ్డ. ఎంత ఘోరం అండి. కనుక 9వ వచనంలో రాయబడిందంటే, కనుక మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని, ఆయన మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఎంత ఘోరం అండి ఇది. 9వ వచనంలో రాయబడిన మాట 16వ అధ్యాయం ప్రకటన. అంటే ఇంత జరిగినా మనుషులు దేవుని దూషిస్తున్నారంట గాని, వాళ్ళు మనసు మార్చుకున్న వాళ్ళు కారు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. అలాగే దేవుడు వాళ్ళ మనసుని కఠినపరిచేసాడనమాట. వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడనమాట. ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. కానీ ఒక దశ వచ్చినప్పుడు నువ్వే మారు మనసు పొందాలనుకున్నాడు పొందలేవు. పొందలేవు. అది కష్టం. మీకు ఒక 2 విషయాలు చూపించమంటారా మీకు? ఆహ్, ఇదేంటి విలాప వాక్యాలు తీయండి ఒకసారి. విలాప వాక్యాలు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటది. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 686 పేజ్ నంబర్ 686 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను వినండి. 21వ వచనం. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము. మా పూర్వ స్థితి మరలా మాకు కలుగచేయుము. నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరుగుతాం. దేవుడు త్రిప్పితే తిరగాలి అంతే. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు తిరగకపోతే ఇంకెప్పటికి తిరగలేవు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొందకపోతే ఇంకెప్పటికి పొందలేవు. అదనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన మాట అది. ఏశావు గురించి ఒక మాట రాశారు. చూడండి మీరు. హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం పేజ్ నంబర్ 208. పేజ్ నంబర్ 208. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. ఏశావు గురించి రాయబడిన మాట.
ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూసారండి, శ్రద్ధతో వెతికాడంట. తనకి కావాలనుకున్నప్పుడు దొరకలేదు. దేవుడు తనకు అవకాశం ఇచ్చినప్పుడు తాను పొందలేదు. అదనమాట పాయింట్ ఇక్కడ. కనుక చాలా మంది మనుషులు ఈరోజు అలాగే ఉన్నారు విచారకరంగా. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు వారు మారట్లేదు. వాళ్ళు మారాలనుకున్నప్పుడు మారలేరు. ఇప్పుడు చావాలనుకున్నా చావలేకపోతున్నారు ఈ శ్రమల కాలంలో. వాళ్ళకి మరణం వాళ్ళ మీదకి రాదట. ఇప్పుడు ఇంకేమైపోయింది? హృదయం ఇంకా కఠినం చేయబడి, ఇంకా కఠినం చేయబడి ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు దేవుణ్ణి దూషించారే గాని మారు మనసు పొందిన వారు కారు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడిని దూషించారు గాని మారు మనసు పొందిన వాళ్ళు కారు అనే మాట జ్ఞాపకం. తర్వాత ఐదో పాత్ర పోయబడినప్పుడు 16 అధ్యాయం 10వ వచనంలో క్రూర మృగం యొక్క రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు దేవుని దూషించారు కానీ వాళ్ళు మార్పు చెందలేదు. మళ్ళీ అదే మాట మనకి పదే పదే కనపడుతున్నటువంటి మాట చూసారండి. ఆ 9వ వచనంలో అదే మాట ఉంది. మహిమపరచునట్లు దేవుని నామమును దూషించిరు గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 9వ వచనంలో. ఇప్పుడు 10వ వచనంలో ఏమనుంది? ఆయన రాజు మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. నాలుకలు కరుచుకొనుచుండిరి అనుంది చూసారా? కొరుక్కుంటున్నారంట. నాలుకలు కొరికేసుకుంటే బాధ తట్టుకోలేక నాలుకలు కొరుక్కుంటున్నారంట. ఇంకెంత ఘోరమైన నాలుకలు కొరుక్కుంటే రక్తం వచ్చేస్తదండి. మంట కలుగుతది గదా! ఆ మంట తట్టుకోలేక నీళ్లు తాగుదాం అంటే నీళ్లు రక్తమయం గదా! ఇంక పరిస్థితి చూడండి. 11వ వచనం చూడండి. తమకు కలిగిన వేదనలను బట్టియు, పుండ్లను బట్టియు పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి అది. 5వ పాత్ర పోయబడినప్పుడు. ఇంకా శ్రమ ఎక్కువైపోతుంది గాని ప్రజల్లో దేవుని పట్ల ద్వేషం పెరుగుతూ వచ్చిందంట. దేవుని పట్ల ద్వేషం పెరుగుతూ వచ్చిందంట. ఆ తర్వాత 6వ పాత్ర చూడండి. విప్పబడినప్పుడు జరిగింది ఏమిటనంట, తూర్పు నుండి వచ్చు రాజమార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను అని 12వ వచనంలో. యూఫ్రటీస్ నది యొక్క నీళ్లు ఎండిపోయిందంట. తర్వాత 13 ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా అనుంది. ఘోరం కదండి ఇది. అబద్ధ ప్రవక్తల నోట కప్పలు వచ్చాయట. అదేంటంటే దయ్యాలు, అపవిత్రాత్మలు అన్నాడు. అంటే ఈరోజు ఎంతో మంది అబద్ధ బోధకుల్ని మనం చూస్తున్నాం. ప్రభు చెప్పింది చెప్పకుండా తప్పుడు బోధ చేస్తున్నారు. బైబిల్ చెప్పింది చెప్పకుండా వాళ్ళకి ఇష్టమైన బోధ, ప్రజలకి చెవులకి ఇంపైన బోధ చేస్తున్నారు. అట్టి బోధకుల్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు, మోసపోతున్నారు. డబ్బు సంపాదించడానికి అన్ని పిచ్చి పిచ్చి ప్రవచనాలు చేసి తప్పుడు ప్రవక్తలుగా పేరొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకనే ఇక్కడికి మళ్ళొద్దాం. మీరు ఒకసారి మత్తయి సువార్త చూడండి, 24వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ వచనం మొట్టమొదటిగా 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు అని రాయబడి ఉంది అక్కడ. మత్తయి 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అట్లాగే 23, 24 వచనాలు, 24వ అధ్యాయమే 23, 24 వచనాలు గమనించండి. అకాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పినడలా నమ్మకండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కనపరిచెదరు. ఇవన్నీ నేను మీకు ముందుగానే చెప్తున్నాను.
ఇట్లాంటి వాళ్ళు వస్తే మీరు నమ్మొద్దని ప్రభు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి 16వ అధ్యాయం ఏమని రాయబడి ఉంది ఇక్కడ 13వ వచనంలో చూడండి. క్రూరముఖం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళును. చూసారా? అబద్ధ ప్రవక్తలు దేవునికి విరోధంగా ప్రజల్ని సమకూర్చుకుంటున్నారు. ఇక 7వ పాత్ర కుమ్మరింపబడ్డప్పుడు జరిగేది ఏంటంటే, సమాప్తమైనదని ఒక శబ్దం వచ్చిందట. 17వ వచనంలో గర్భాలయంలో ఉన్నటువంటి సింహాసనం నుండి వచ్చాను. అప్పుడు మెరుపులను, ధ్వనులు, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగెను. చూసారా దేవుని బిడ్డలారా? 18వ వచనం. మనుషుడు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము ఎప్పుడు కలగలేదు. అంత పెద్ద భూకంపం ఎప్పుడు కలగలేదంట. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములాయెను. అంటే యెరూషలేము పట్టణం గాని, తర్వాత బబులోను అన్నమాట. ఇక్కడ బబులోను వివరించబడి, తన తీక్షమైన ఉగ్రత మద్యము గల పాత్రను మహాబబులోనుకి ఇవ్వాలని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసి, ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనపడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారు. పెద్ద వడగండ్లు. ఏంటంటే పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఇది మనకి 7వ పాత్ర పోయబడినప్పుడు జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేస్తుంది. మీరు ఒక విషయం గమనించారా దేవుని బిడ్డలారా? ఎంత ఘోరం అండి. ఇంకా ఆ టైంలో మారు మనసు పొందే అవకాశం లేదనమాట. బేసిక్గా దేవుడు కరుణించి ఆ ఇశ్రాయేలు కొంతమంది, ఆ యొక్క ఆ జాతుల వాళ్ళు కొంతమందిని రక్షించుకున్నాడు అంతే. 7వ అధ్యాయం చూస్తుంటాం కదా. కానీ బేసిక్గా ప్రజలందరికీ శ్రమ, 7 ఏళ్ల శ్రమ. ఈ శ్రమ 3 భాగాలుగా వచ్చిందని చూస్తున్నాం. 7 ముద్రలు విప్పినప్పుడు ఒక శ్రమ, 7 బూరలు ఊదినప్పుడు ఒక రకమైన శ్రమ, అలాగే 7 పాత్రలు పోయబడినప్పుడు ఇంకా అధికమైనటువంటి శ్రమకి ప్రజలు గుర్తయినట్టుగా మనం చూస్తాం. కనుక 7 పాత్రలు, ఇదిగో ఇక్కడ మీకు జస్ట్ ఒక అవుట్లైన్ ఇచ్చాను. 7 పాత్రల యొక్క అవుట్లైన్ ఇస్తున్నాను మీకు. చెడ్డపుండు, పీనుగ రక్తం, నదుల రక్తం, అగ్ని కాల్చబట్టం, చీకటి కమ్మడం, దేవుణ్ణి దూషించటం, అబద్ధ ప్రవక్తల నుండి అపవిత్రాత్మలు రావడం, పెద్ద శబ్దం, బబులోను 3 భాగాలు అవడం. చూసారా? ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయాలు దేవుని బిడ్డలు. అయితే ఇవన్నీ ఏంటంటే 7 సంవత్సరాల శ్రమల్లో జరిగేటువంటి విషయాలు. ఇది అయిపోయిన వెంటనే